హాయ్ అండి, దిస్ ఈజ్ నక్షత్ర కలెక్షన్స్. ఈరోజు మనం చూస్తుంది ఇది గోల్డ్ షీటెడ్లో హారం అండి. గోల్డ్ షీటెడ్లో మనం మెంబర్ ఆఫ్ చేస్తున్నాము మోడల్స్. నిజంగా మోడల్స్ అన్నీ ఎలా అంటే చాలామంది కస్టమర్స్ ఏం అడుగుతున్నారంటే పిక్స్ ఫార్వర్డ్ చేయండి నెక్లెస్ హారాలు కానీ, అలా కాకుండా ఎక్కువగా ఏంటంటే కస్టమర్స్ ఏదైతే నాకు పిక్స్ ఫార్వర్డ్ చేస్తున్నారో ఎక్కువగా ట్రెడిషనల్ అనే అనుకోవచ్చు. మనం చేసేవన్నీ కూడా కాసు హారాలు కావచ్చు, లేదంటే స్టోన్ కావచ్చు, అన్నీ కూడా ఎక్కువగా గోల్డ్లో రన్నింగ్ ప్యాటర్న్స్ అనమాట. ఆ ప్యాటర్న్స్ మాత్రమే మేకింగ్ చేస్తున్నాం మనం ప్రజెంట్. ఎందుకంటే నేను ఒకటి పెట్టిన తర్వాత దానికి వేరే థాట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మన వీడియోస్ అన్నీ చూస్తే వన్ బై వన్ మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. గోల్డ్ షీటెడ్లో ఇది మల్టీ కలర్ అనమాట. ఇది కాసు హారం అంతకుముందు వేరే ప్యాటర్న్ పెట్టాను నేను, అది కాకుండా ఇది వేరు. మొత్తం అంతా రూబీ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చింది. కంప్లీట్గా నక్షి చూసుకోవచ్చు మీరు, ఎంబోస్గా ఉంటుంది అనమాట. లక్ష్మీ అమ్మవారు కూడా చాలా డీటెయిల్డ్గా మనకి పీకాక్స్ కానీ అష్టలక్ష్మి పైన అంతా కూడా మనకి లక్ష్మీదేవి లాకెట్స్ వచ్చినాయి కాబట్టి ఇదంతా అష్టలక్ష్మి లాకెట్ అని అనుకోవచ్చు. కింద వచ్చేటప్పటికి మనకి రూబీ స్టోన్స్ విత్ వైట్ అనమాట. వైట్ కూడా మనం మొజనైట్స్ తీసుకుంటున్నాము. అదేంటంటే నేను వీడియోలో చూపించిన దానికన్నా కూడా మీకు వచ్చిన తర్వాత అది ఐడియా వస్తుంది అని చెప్తే. ప్రతి స్టోన్ కూడా మీకు రియల్ స్టోన్స్ మాత్రమే, రియల్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ వాడటం జరుగుతుంది. ఫిట్టింగ్ కానీ మీకు ఏదైతే మనకి ఈ ఐడియాలు తీసుకున్నామో రాంపర్వాది అది డీటెయిల్డింగ్ కానీ మనం 22 క్యారెట్ గోల్డ్లో చేయించుకుంటే ఎంత డీటెయిల్డ్గా వస్తుందో అంతే డీటెయిల్డ్గా వస్తుంది. కంప్లీట్గా ఇలా వచ్చేసింది. కింద వచ్చేటప్పటికి నేను రూబీ బీడ్స్ ఇచ్చాను. బ్యాక్ వచ్చేటప్పటికి మనకి ఫ్లెక్సిబుల్ అన్నమాట. ఇది కంప్లీట్గా ఫ్లెక్సిబుల్ అని అనుకోవచ్చు. హారం మన నక్షత్ర కలెక్షన్స్ లోగో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అనమాట. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లాకెట్ చేయించుకోవచ్చు. నెక్ పీస్ లాగా ఇది ఫ్లెక్సిబుల్ కాబట్టి మనం నెక్ పీస్ చేయించుకోవచ్చు. లేదు లాకెట్ లేకోకుండా ఓన్లీ హారం కూడా ఇలా చేయించుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా లాకెట్ ఉంటే బ్లాక్ బీడ్స్ కూడా ఈ చిన్న ఇంతవరకు ఈ బిట్ వరకు లాకెట్ చేయిస్తున్నాం. బ్లాక్ బీడ్స్ కూడా నేను అది కూడా షీటెడ్లో చూపిస్తాను. దీనికి వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ స్టడ్స్ అండి. బ్యూటిఫుల్ స్టడ్స్ విత్ రూబీ, మనం రియల్ రూబీస్ వేసాం దీనికి. ఇక్కడ వచ్చేటప్పటికి రియల్ పర్ల్స్ కూడా చాలా చిన్న చిన్న పర్ల్స్ తీస్తున్నాం అనమాట. ఇలా ఎలా అంటే ఒక స్టడ్, ఒక పెద్ద సైజు స్టడ్ ఫేస్కి పెట్టుకున్నా సరే నీట్గా కనిపిస్తుంది అనమాట. బ్యాక్ కూడా మనకి నక్షత్ర కలెక్షన్స్ లోగో అనేది ఉంటుంది. వర్క్ మనకి 22 క్యారెట్ గోల్డ్లో చేయించినట్టే ఉంటుందండి, యాజ్ ఇట్ ఈజ్ వర్క్. దాంట్లో మాత్రం 99% నేను ఖచ్చితంగా కస్టమర్ చెప్పగలుగుతా. గోల్డ్ షీటెడ్లో మీరు ఏదైనా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే నాకు ఒకసారి పింక్ చేయొచ్చు. ప్రజెంట్ పర్ గ్రామ్ ఎంతైతే ఉంటుందో 24 క్యారెట్ గ్రామ్ ఎంతైతే ఉంటుందో మనం అన్ని గ్రామ్స్లో కౌంట్ చేయడం జరుగుతుంది. దీనికి ఇంకా ఎక్స్ట్రాగా స్టోన్ ఛార్జ్ కానీ, లేకపోతే మేకింగ్ ఛార్జ్ కానీ, లేకపోతే బీడ్స్ ఛార్జ్ కానీ అలాంటిది ఏమి ఉండదు. ఒక్కొక్క ఐటము ఒక 1 గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి. ఇది వచ్చేటప్పటికి అప్రాక్స్గా ఒక 15 to 17 గ్రామ్స్ మధ్యలో అయింది. ఇంకా నేను క్యాలిక్యులేషన్ కూడా చేయలేదు. ఇది చేసిన తర్వాత నేను చెప్తాను, ఎవరికైనా కావాలి అనుకుంటే చెప్తాను. దీన్ని మనం నెక్లెస్ లాగా మేకింగ్ చేసుకోవచ్చు, కావాలంటే ఓన్లీ గ్రీన్ చేసుకోవచ్చు, ఓన్లీ రూబీస్ చేసుకోవచ్చు. అదంతా కూడా మన ఇష్టం అన్నమాట. క్వాలిటీ ఆఫ్ వర్క్ నేను చెప్పాను కదా, నేను తీసుకున్న టైంకి ఈ వర్క్ ఇంత నీట్గా చేయగలుగుతున్నాను అనమాట. అందుకని అంత బ్రేక్ అనేది తీసుకున్నాం మనం ఇన్విటేషన్లో. థ్యాంక్ యూ సో మచ్ సుధా మ్యామ్. ఇది సుధా మ్యామ్ కోసం మేకింగ్ చేసా. ఓకే, ప్రతిదీ కూడా వర్క్ అనేది డీటెయిల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది చూసుకోవచ్చు మీరు, చూపిస్తున్నాం ఒక్క నిమిషం. ఈ కాసు ఉంది కదా, నార్మల్గా కాసు అనేది గోల్డ్లో ఇలాగా ఫ్రేమ్ వస్తుంది చిన్నది. ఈ ఫ్రేమ్ కూడా నేను డీటెయిల్గా తీసుకున్నాను, చూడండి మీరు చూస్తే అర్థమవుతుంది. ఇది ఈ చిన్న ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కూడా మీకు ఇక్కడ షార్టింగ్ వస్తుంది. ఇలా గోల్డ్లో మాత్రమే వస్తుంది, కానీ షీటెడ్లో కూడా నేను ఇలా చేయించాను. ఇక్కడంతా కూడా ఇది కాసు మామూలుగా హ్యాండ్తో నక్షి కొడతారు. కొట్టిన తర్వాత దీనికి కూడా ఫ్రేమ్ ఉంటుంది. అంటే ఇది చాలా చిన్న పీస్ యాక్చువల్లీ. దానికి కూడా నేను అంత డీటెయిల్ వర్క్ తీసుకున్నాను షీటెడ్లో తీసుకునేటప్పటికి. అది నేను చెప్పేది అంటే ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నక్షత్ర కలెక్షన్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇమిటేషన్స్ కూడా తొందరలోనే, అంటే మన హ్యాండ్ వర్క్స్ ఉంటాయి కదా సింపుల్ చేసి అవన్నీ కూడా తొందరలోనే అన్నీ కూడా
మోడల్స్ అప్డేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఎందుకంటే చాలామంది కస్టమర్స్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ.